భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణిగూరులో కోడిపుంజుల వాగు పూడికతీత పనులకు ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. పిడిపాక నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేస్తుంది అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. భారీ వర్షాలకు మణిగూరు మండలంలో కోడిపుంజుల వాగు, కట్టువాగు, మొట్టవాగు వరద ముంపుకు గురై మరి వందలాది కుటుంబాలు సుమారు 2000 కుటుంబాలు ముంపుకు గురయ్యి అన్ని రకాలుగా నష్టపోవడం జరిగింది. మరి దాన్ని గమనించినటువంటి స్థానిక ఎమ్మెల్యేగా నేను మరి ఈ వచ్చే వర్షాకాలంలో ఏ ఒక్క కుటుంబం ఎంత వరద వచ్చినా సరే ఏ ఒక్క కుటుంబం కూడా వరద బారిన పడొద్దని చెప్పేసి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులతో మాట్లాడి మరి కోడిపుంజుల వాగు పూడికతీత పనులకు 60 లక్షలు, కట్టువాగు పూడికతీత పనులకు 60 లక్షలు, మొట్లవాగు పూడికతీత పనులకు 25 లక్షలు, మొత్తం 45 లక్షల రూపాయలు పూడికతీత పనులకు మంజూరు చేయించడం జరిగింది. పూడికతీత పనులకు నిధులు మంజూరు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రులకు నేను పిడిపాక నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ప్రజలందరి సమక్షంలో కోడిపుంజుల వాగు పూడికతీత పనులకు మరి భూమి పూజ చేసుకోవడం జరిగింది. 60 లక్షల రూపాయలు కోడిపుంజుల వారికి మనం మంజూరు చేయించడం. ఈ పనులు త్వరితగతిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు త్వరితగతిన పనులు పూర్తి చేసి ఈ వర్షాకాలంలో ఎంత వరద వచ్చినా ఒక్క కుటుంబం కూడా వరద బారిన పడకుండా కాపాడాలని కోరుతూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తా ఉంది. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారీ వర్షాలకు మణిగూరు మండలంలో కోడిపుంజుల వాగు, కట్టువాగు, మొట్టవాగు వరద ముంపుకు గురై మరి వందలాది కుటుంబాలు సుమారు 2000 కుటుంబాలు ముంపుకు గురయ్యి అన్ని రకాలుగా నష్టపోవడం